ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ ప్రాంతంలో మహాకుంభమేళ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ మహాకుంభమేళ 144 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఈ మహాకుంభమేళని జనవరి 13 తారీఖు నుంచి ఫిబ్రవరి 26 తారీఖు దాకా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ 144 సంవత్సరాల తర్వాత వచ్చే మహాకుంభమేళని ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ ప్రాంతంలో ఎందుకు నిర్వహిస్తూ ఉంటారంటే, గంగా నది, యమునా నది, సరస్వతి నది ప్రయాగరాజ్ ప్రాంతంలో కలుస్తాయి. అందుకే ఈ మహాకుంభమేళని ప్రయాగరాజ్ ప్రాంతంలో నిర్వహిస్తూ ఉంటారు. ఈ మహాకుంభమేళలో గౌరవులు అందరూ పాల్పంచుకొని మరియు సాధారణ ప్రజలు పంచుకొని స్నానాలు చేసి పూజలు చేసి ఈ మహాకుంభమేళను నిర్వహిస్తూ ఉంటారు. కావున దళిత ప్రజలు, గిరిజన ప్రజలు, ఆదివాసీ ప్రజలు మరియు పేద ప్రజలు మీకు వీలు కాకపోవచ్చు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ ప్రాంతం చేరుకొని పూజలు చేయడానికి. కావున మీరందరూ స్నానాలు చేసుకొని మీరు ముఖ్య దేవుళ్లకు పూజ చేయండి. అదేవిధంగా కాళీమాతకు దీపం ముట్టించి కాళీమాతకు కూడా పూజ చేయండి. మీకు వీలైతే శివాలయం చేరుకొని ఒక చెంబు నీళ్ళతో శివలింగానికి అభిషేకం చేసి మొక్కి మీ కోరికలు కోరుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా మీ కోరికలు తొందరగా నెరవేరుతాయి.